క్రీస్తు ఆ శిలువ మీద పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన తన పరిచర్య అంతా కూడా దైవ చిత్తానుసారముగా ఆయన జరిగించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్తలో ఆయన కలువరి శిలువ మీద ఆయన రెండవ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలో ఒకవేళ దాని ముందు వచనాలు మనం గమనించినట్లయితే ఆయన ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువ వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన 33వ వచనంలో కపాలమడిబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి అన్న మాట మనం చూస్తున్నాం. ఒకవేళ ఇది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో ఆయన నేరస్తుడిగా ఎంచబడను, నేరస్తులుగా ఒకనిగా ఎంచబడిన మాట నెరవేర్పులో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ మనం గమనించినట్లయితే దేవుని జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో జరిగిన అన్నీ కూడా వాక్యానుసారంగానే, వాక్య నెరవేర్పుగానే నేను చూడగలుగుతా ఉన్నాం. అంటే దేవుడు ఎంతగా ఆయన తన మెస్సియా గురించి శ్రద్ధ తీసుకుని ఆయన విషయంలో జరిగే ప్రతీది కూడా తన చిత్తానుసారంగా జరగాలని ఆశ కలిగి ఉన్నాడో మనం చూడవచ్చు. ఈ దినము దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనందరము కూడా మనము ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే మన జీవితంలో దేవుని ఉద్దేశము ఖచ్చితంగా నెరవేర్చబడతా ఉంటుంది. ఆ ఉద్దేశము ఖచ్చితంగా అంటే మనుషులు ఏ రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ తన ఉద్దేశమును ఆయన ఏ రీతిగా నెరవేర్చాలో ఆయనకు తెలుసు అన్న సత్యము మనం గమనించాలి. మనం లెంట్ సీజన్లో కూడా 22వ కీర్తనలో ఆయన గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగలేదు అన్న మాట చూస్తున్నాం కదా. అంటే ఒక మాంసపు ముద్దవలే ఆయన శరీరం అవుతా ఉన్నది. అంత భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళుతున్నప్పటికీ కూడా ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరుగలేదు అన్న మాట చూస్తున్నాం. అంటే ఆ విరుగకుండా కాపాడింది ఎవరంటే దేవుడే. ఆయన వాక్య నెరవేర్పును బట్టి ఈ దినము మన జీవితంలో ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అది ఒకవేళ మనము ఇక్కడ మరొక మారు రుజువును ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఒకవేళ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు దొంగలు కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ కనిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వీరిద్దరూ మనుషులలో ఉన్న రెండు రకాలను సూచిస్తూ ఉన్నారు. కనుక సాధారణముగా ఈ లోకంలో మన డబ్బును బట్టి, మన కుటుంబాలను బట్టి, మన పరిస్థితులను బట్టి, అనేకమైన వాటిని బట్టి, క్రైస్తవుల్లో అయితే మన డినామినేషన్స్ని బట్టి కూడా మనము విభజనలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ దేవుని విభజన, గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ స్టాండర్డ్, ఒకటే విధానంలో ప్రభు చూస్తూ ఉన్నారు. ఒకటేంటంటే యేసుక్రీస్తును నమ్మిన వారు, యేసుక్రీస్తును నమ్మని వారు, ఈ రెండే జాతులు లోకంలో ఉన్నారు. కనుక ఈ ఉదయకాల వేళ దేవుని మందిరంలో కూర్చున్న నీవు నేను యేసుక్రీస్తు నమ్మిన జాతిలో నీవు నేనున్నామా, ఆయనను నమ్మని వారి సంఖ్యలో నీవు నేనున్నామా అనేది మనము గమనించుకోవాలని ప్రభు ప్రేమపూర్వకంగా మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక సాధారణముగా ఇక్కడ ఈ దొంగ మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఆయన ఒకవేళ 39వ వచనంలో వేరాలుబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పెను. అయితే ఆ రెండవ వాడు వాడిని గద్దించి అంటా ఉన్నాడు. కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే కేవలం ఈ దొంగ మాత్రమే కాదు, కానీ వీరిద్దరూ కూడా, ఇద్దరు దొంగలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తును అపహాస్యం చేస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువు కదా, నీకు ఆ శక్తి ఉన్నది కదా, నువ్వు మెస్సియావు కదా, నీవు దేవునివి కదా, అందుకే నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అని యేసుక్రీస్తుకు సవాలు విసురుతున్నట్టుగా నేను చూడగలుగుతా ఉన్నాం. కనుక ఒకవేళ ఇక్కడ రెండవ దొంగలో ఉన్న ఒక మాట ఏంటంటే ఆయన తన హృదయాన్ని,
తన మనస్సును తను మార్చుకొని ఏం చేస్తున్నాడు అంటే తను ఏ తప్పిదములో ఉన్నాడో ఆయన తెలుసుకున్నాడు. కనుక మన జీవితంలో జరిగే అతి ప్రాముఖ్యమైన అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటంటే మన హృదయం మార్చబడడం. ఎందుకనంటే చుట్టూ అనేక మంది దూషిస్తూ ఉన్నప్పుడు, చుట్టూ అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, వారందరూ కూడా యేసుక్రీస్తును దూషిస్తూ హింసిస్తూ ఆయనను చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, ఇక్కడ దొంగ తన సహచరుడైన ఇంకొక దొంగ కూడా ఇటువంటి మాటలు పలుకుతా ఉన్నప్పుడు ఆయన రెండవ దొంగ కూడా ఏం చేశాడంటే ఆయనను దూషించడం మొదలుపెట్టిన తర్వాత మరలా ఆయన హృదయంలో మార్పును ఇక్కడ మనం చూస్తాం 40వ వచనంలో. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి అన్న మాట మనం చూస్తున్నాం. ఈ రెండవ దొంగలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ రెండవ దొంగ నిజంగా ఆయన ఏ తప్పిదములో ఉన్నాడో ఆయన తెలుసుకున్నాడు. ఈ దినము మనం అనేక సార్లు ఎంత గుడ్డితనంలో ఉన్నామంటే మనము ఏది చేస్తే అదే కరెక్ట్, మనం ఏది చేస్తే అదే ఉత్తమము, మనం ఏది చేస్తే అదే ఉన్నతమైనది అన్న ఒక భ్రమలో బతికే చాలామంది ఉంటా ఉన్నారు. అటువంటి వైఖరిని బట్టి కుటుంబాలలో సమస్యలు ఉంటా ఉన్నాయి. అటువంటి వైఖరిని బట్టి మనం ఉన్న చోటలను గొప్ప సమస్యగా మనం మారే అవకాశం ఉంటా ఉన్నది. కనుక తన పాపమును గుర్తెరిగిన వాడు ధన్యుడు. ఒకవేళ నీవు నేను ఈ దినము ఎంతటి పాపులమో, ఎంతటి బలహీనులమో, ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామో, ఒకవేళ నీవు నేను గుర్తెరగగలిగితే నీ అంత నా అంత ధన్యుడు ఈ లోకంలో ఎవరు లేరున్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే దావీదు 139వ కీర్తనలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే చివరి వచనంలో, దేవా నాయందు నీకు ఆయాసకరమైన సంగతి ఏదైనా ఉన్నదో దయచేసి నాకు తెలియజేయమంటా ఉన్నాడు. ఎందుకంటే మన దృష్టికి మనం ఎప్పుడు నీతిమంతులుగానే కనిపిస్తూ ఉన్నాం, మన దృష్టికి మనం ఎప్పుడు కూడా మంచి వారంగానే కనిపిస్తూ ఉన్నాం. కానీ ఈ రెండవ దొంగ ఆయన ఒక్కసారి ఆగి ఆయన ఏం చేస్తున్నాడో పరీక్ష చేసుకున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పరీక్ష చేసుకున్నాడు. ఆయన అసలు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఏ పరిస్థితుల నుండి మాట్లాడుతూ ఉన్నాడో, ఏ స్థితిలో ఉండి ఆయన దేవుని దూషిస్తూ ఉన్నాడో ఒకసారి ఆగి పరీక్ష చేసుకున్నాడు. మన జీవితంలో ఈ సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఒక్కసారి ఆగి పరీక్ష చేసుకోమని ప్రభు ప్రాధేయపడతా ఉన్నాడు. ఎందుకంటే అనేక సార్లు లోకము ఏ రీతిగా వెళ్తే మనం ఆ రీతిగా వెళ్ళే ఆ ఆలోచనలు మనం ఉంటా ఉన్నాం. లోకము ఎటువైపు పరిగెడితే అటు పరిగెత్తే ఆ యొక్క దృక్పథంతో నీవు నేను ఉంటా ఉన్నామేమో. కానీ ఒకసారి ఆగి పరీక్షించుకోవడము, ఆగి మరలా మనం ఎక్కడ మొదలు పెట్టామో, ఎవరితో ఏమి మాట్లాడుతున్నామో అనేది మనం గమనించుకోగలిగితే గొప్ప కార్యము మన జీవితంలో మనము చూడవచ్చు. కనుక ఒకవేళ ఈ యొక్క దొంగ ఆయన మార్పు చెందిన మాత్రమే కాదు, కానీ ఆయన కొన్ని విషయాలు ఆయన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఒకవేళ మనం చూసినట్లయితే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా అన్న మాట మనం చూస్తాం. ఆ రెండవ దొంగతో అంటా ఉన్నాడు, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉంటా ఉన్నావు, ఎందుకు ఆయన ఆ రీతిగా నువ్వు దూషిస్తా ఉన్నావు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకు నీవు భయపడవా అన్న మాట ఆయన పలుకగలుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఈయనలో దేవుని భయం అనేది మొదలవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మాట్లాడాడు ఇంతవరకు, దూషించాడు ఇంతవరకు ఆయనతో ఏకీభవించాడు, కానీ నిజంగా ఇక నువ్వు ఏకీభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఈయన హృదయంలో దేవుని భయము అనేది పుట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దినము దేవుని సంఘములో ఉంటున్న నీకు నాకు దేవుని భయము చేత నీవు నడిపించబడగలిగితే అనేకమైన విషయాల్లో మనల్ని మనము తగ్గించుకునే అవకాశం ఉంటా ఉన్నది. ఈ లోకంలో దేవుని భయం లేక మనం అనేకమైన మాటలు కానీ అనేకమైన కార్యాలు కానీ ఆయనకు విరుద్ధముగా చేసే పనిలో బహుశా నీవు నేను ఉన్నామేమో. కానీ ఈ దొంగ మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, ఈ దినము దేవుని భయము చేత నీవు నేను ఒకవేళ నియంత్రింపబడగలిగితే ఖచ్చితంగా ప్రమాదంలో పడకుండా నీవు నేను ఉండగలుగుతా ఉన్నామని ఈ దొంగ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే 41వ వచనంలో ఆయన అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయనతో చెప్పిన మాట చూస్తాను. ఈయన ఇంకా అనేకమైన మంచి మాటలు ఈ దొంగ ఆయన గుర్తెరగగలిగాడు. ఆయన గుర్తెరిగిన ఇంకొక మాట ఏంటంటే, నేను ఏ శిక్షనైతే అనుభవిస్తూ ఉన్నానో అది నేను న్యాయముగానే పొందుతా ఉన్నాను. ఎందుకంటే నేను తప్పు చేశాను, ఆ తప్పుకు నేను లేక నా సహోదరుడు మేమిద్దరము కూడా తప్పు చేసిన తర్వాత ఈ న్యాయమైన శిక్ష మా జీవితంలో మేము పొందుతా ఉన్నామని ఆయన గుర్తెరగగలిగాడు. ఈ దినము అనేక సార్లు దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఎంతమంది ప్రభువానికి వందనాలు,
అవును తండ్రి, ఇది నా పొరపాటే కదా. యోనా అన్నాడు, ఒకవేళ నన్ను తీసుకొని అందులో ఆ యొక్క సముద్రంలో మీరు పడవేయండి. ఈ యొక్క గొప్ప తుఫాను మీ మీదకి ఎందుకు వచ్చిందనంటే ఎవరి వల్ల వచ్చింది? అది నా వల్ల వచ్చింది, నా పాపం వల్ల వచ్చింది. నేను అవిధేయును కాబట్టి, నేను నా దేవుని మాట వినడం లేదు కాబట్టి నా దేవుడు ఏం చేశాడంటే ఈ గొప్ప మహా విపత్తు మీ మీదకి తీసుకుని వచ్చాడు. నన్ను తీసుకొని ఆ సముద్రంలో మీరు పడవేస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని యోనా తన పాపమును బహిరంగంగా ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ దినము ఇది ఒక క్రైస్తవుని యొక్క లక్షణము. ఈ దినము అతిక్రమములు ఎవరైతే దాచిపెడతా ఉంటామో, మనము అతిక్రమంలో దాచిపెడితే వర్ధిల్లము, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని మనము దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ రెండవ దొంగ ఆయన చేసిన ఇంకొక సత్యం ఏంటంటే, ఆయన పొందుతున్న ఆ శిక్షకు ఆయన న్యాయముగానే పొందుతున్నాడని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఆయన తన సహోదరునితో కూడా అదే మాట ఆయన ఒప్పుకుంటున్నాడు. రెండో మాట ఏంటంటే, అక్కడ కొనసాగింపులో ఆయన అంటున్న ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ 41వ వచనంలో మనము చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేదు. యేసుక్రీస్తు పాపము లేనివాడు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు అని ఈయన తన నోటితో ఒప్పుకుంటా ఉన్నాడు. నోటితో ఒప్పుకుంటా. ఒకవేళ పిలాతు విషయంలో మనం గమనించినట్లయితే ఆయన కూడా ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన మీ రాజు అంటా ఉన్నాడు కనుక ఆయనను నేను ఏమి చేయాలని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా ఈయన మాకు రాజు కాదు, మాకు కైసరే రాజు, ఈయన చంపివేయండి అని ప్రజలందరూ కూడా ఆయనలో ఏదో తప్పు ఉన్నట్టుగా ఆయనను ఒక పాపిగా వారు చూస్తూ వచ్చారు. కానీ ఈ దొంగలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు గురించిన అవగాహన ఈ వ్యక్తిలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు పాపము లేనివాడు అని ఆయన చెబుతా ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తా ఉన్నాడు. ఈ దినము ఈ యొక్క సాక్ష్యము నీవు నేను అనేకులకు తెలియజేసే బిడ్డలుగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ 42వ వచనంలో ఆయన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి, ఎంతమంది ఈ దినము ఉదయకాలం ప్రార్థన చేసి దేవుని మందిరానికి వచ్చారు? దయచేసి చేతులు ఎత్తద్దంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వంలో ఆయన కూర్చొని ఆయన ఈ లోకానంతా కూడా శాసిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప రాజును, అంత గొప్ప అధిపతిని మన జీవితంలో కలిగి ఉంటా ఉన్నాం. కానీ ఈ దొంగ చూస్తున్న దేవుడు ఎటువంటి వాడంటే, నిస్సహాయమైన పరిస్థితుల్లో కల్వరి సిలువలో ఆయన దిగంబరిగా తన చేతులు కాళ్ళు కట్టివేసబడి లేక మేకుల చేత కొట్టబడి ఆయన శరీరం అంతా కూడా రక్తము చేత ఒక మాంసపు ముద్దగా ఉంటున్న ఆ సమయంలో ఈ దొంగ ఆ యేసుక్రీస్తులో దేవుణ్ణి చూడగలిగాడు. ఆ యేసుక్రీస్తులో రక్షకుని చూడగలిగాడు. ఆయన చనిపోయే ఈ వ్యక్తి నాకేమి సహాయం చేయగలడని ఆయన అనుకోలేదు. కానీ ఆయన ఏమని చేశాడంటే, ఆయన గుర్తించాడు, యేసు నీవు అభిషిక్తుడవు, నువ్వు దేవుని చేత పంపబడినవాడవు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఆయనను రాజుగా గుర్తిస్తా ఉన్నాడు, ఆయనకంటే ఒక రాజ్యం ఉన్నదని గుర్తిస్తా ఉన్నాడు, ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడని కూడా గుర్తిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి, అక్కడ యెరూషలేములో యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా పారిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు బహుశా చచ్చిపోతాడుగా, యేసుక్రీస్తు చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయిందని అవిశ్వాసంలో ఉంటున్న శిష్యులకు వైపు చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే, ఆ చనిపోతున్న క్రీస్తు వైపు చూస్తూ ఉంటా ఉన్నాడు. నీవు రాజువు, నీకంటూ ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము మరలా నీ భూమి మీద నువ్వు స్థాపించటకు మరలా నువ్వు రాబోతా ఉన్నావని ఆయన ఎంతో తన నోటి చేత ఆయన ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘమా, డూ యు బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? యేసుక్రీస్తు నీ జీవితంలో అధికారి అని నీ దినం నమ్ముతా ఉన్నామా? దొంగ నమ్ముతా ఉన్నాడు. దొంగ మనకు బుద్ధి చెబుతా ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ. ఏంటంటే, యేసుక్రీస్తు మన రాజు, యేసుక్రీస్తు మన అధిపతి, ఆయనకంటూ ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో నీకు స్థానం ఉన్నదా? నాకైతే స్థానం ఉన్నది, మనలో అనేకులకు స్థానం ఉన్నది. ఒకవేళ ఇంకా ఆ రాజ్యంలో నీకు స్థానం లేకపోతే ఒకసారి పియర్స్ ఒకవేళ ఆయన పొడవబడిన యేసుక్రీస్తు వైపు ఒకవేళ నీవు నేను చూడగలిగితే ఈ మధ్యాహ్న కాల వేళనే నిన్ను ఆ రాజ్యంలో గొప్ప బిడగా నిన్ను ఆయన చేర్చుకున్నట్టుకు ఆయన సిద్ధమైన దేవుడిగా నీవు నేను గమనించవచ్చు. ఆయన ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు, ఆయన పునరుద్ధానం గురించి కూడా ఈ దొంగ నమ్ముతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. చనిపోయే వ్యక్తి గురించి నువ్వు మరలా వస్తావు అంటా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మరణాన్ని జయిస్తావు.
మరణాన్ని జయిస్తావు, నువ్వు మరణాన్ని జయించగల సామర్థ్యం నీలో ఉన్న దేవా అని ఆయన యేసుక్రీస్తును చూసి అంత గొప్ప ఒప్పుదలను తన జీవితంలో ఆయన కలిగినట్టుగా నేను చూడగలుగుతా ఉన్నాం. దేవుడు ఇట్టి విశ్వాసమును చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే 43వ వచనంలో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. కదా, ఏదో సాధారణముగా ఆయన ఏదో మాటలు మాట్లాడి ఈయనేదో మాటలు మాట్లాడి ఆయనను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళడం లేదు. కానీ ఈ దొంగకు యేసుక్రీస్తు అంటే ఎవరో స్పష్టముగా అర్థమైంది. ఈ దొంగకు చివరి దశలో ఆయనకు అర్థమైంది. కనుక ఈ దినము నీకు నాకు మన జీవితంలో ఈ దొంగను చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మన జీవితంలో మనకు కావాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం, ఇందాక పాస్టర్ గారు మొదటి మాటలో చెప్పిన రీతిగా మనకు కావలసినది, మనకు ఉండాల్సిన మన జీవితంలో మొట్టమొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోకంలో అక్కడ ఒకవేళ ఈ యొక్క దొంగ పరదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ బహుశా ఎవరిని బట్టి ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని బహుశా అనేకులు వచ్చాయని అడుగుతా ఉన్నారు. బహుశా ఆయనకు ఏ సమాధానం బహుశా లేకపోవచ్చు. ఆయనకున్న సమాధానం వల్ల ఒకటే యేసుక్రీస్తు అని నా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కల్వరి సిలువలో వేలాడుతున్న ఆ సమయంలో నేను ఆయనను ప్రాధేయపడ్డప్పుడు నన్ను ఏం చేశాడంటే నన్ను ఆ మరణంలో నుండి ఈ జీవంలోనికి దాటించాడని చెప్తా ఉంటాడు. ఈ దినము నీలాగా నాలాగా 30-40 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిన వాడు కాదు, బాప్టిజం తీసుకున్నవాడు కాదు, అనేకమైన గొప్ప కార్యాలు యేసుక్రీస్తు పేరట చేసినవాడు కాదు, అనేక ప్రసంగములు మావలి చేసినవాడు కాదు, ఎంతో గొప్ప త్యాగమును తన జీవితంలో చేసినవాడు కాదు. ఒకటే కారణము, ఆయన పరలోకంలో ఎందుకు ఉన్నాడు అనంటే ఒకటే ఒక కారణము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. ఈ దినము there is one thing that will differentiate us from everybody even in this world today, and that is faith in Lord Jesus Christ. యేసుక్రీస్తునందు నీవు నేను విశ్వాసం ఉంచగలిగితే అదే మనకు చాలు అన్న సత్యము నీవు గమనించాలి. ఈ మధ్యాహ్న కాల వేళ యేసుక్రీస్తుకు దూరముగా ఒకవేళ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దొంగతో యేసుక్రీస్తు ఏ మాట అయితే చెబుతా ఉన్నాడో ఆ మాట ప్రభు మరలా మనకు చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆయన చెప్తా ఉన్నాడు. దొంగకైతే నేడు అన్నాడు, మనకైతే ఆయన పిలిచినప్పుడు. ఎవరు భయపడద్దు. దొంగ ఆ సమయంలో ఆయన చనిపోతున్నాడు కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని గొప్ప అభయమును యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అనేక మంది గొప్ప వ్యక్తులను మనం చూస్తున్నాము. ఎవరు కూడా మరణము తర్వాత ఏమవుతుందో వారికే క్లారిటీ లేకుండా వారు మరణించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నాము. మరణము తర్వాత ఏమైపోతా ఉన్నదో ఆయన ఈ దొంగకు వాగ్దానం చేస్తున్నట్టుగా నీవు నేను చూస్తున్నాము. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నిశ్చయత ఆ దొంగకు ఇస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళ ఒకటే ప్రశ్న నీవు నేను వేసుకోవాలి. ఈ దొంగకైతే ఆ నిశ్చయత ఉన్నది. ఆయన ప్రయాణము సాఫీగా జరిగింది. తన పరుగు కడ ముట్టించాడు కదా. అసలు పరుగు ప్రారంభించాడు, అప్పుడే కడ ముట్టించాడు. అప్పుడే యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, అప్పుడే పరలోక రాజ్యానికి చేరాడు. కనుక ఈ దినము నీవు నేను గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన ఒకటే సత్యము, ఏ రీతిగా నీవు నేను మన విశ్వాస పరుగు పందెంలో మనం కొనసాగుతూ ఉన్నాము. ఒకవేళ విశ్వాసం నుండి వైదొలిగినట్లయితే ప్రభు ప్రేమపూర్వకంగా మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే నువ్వు ఆయన యుద్ధకు రాగలిగితే ఖచ్చితంగా ఆ దొంగకిచ్చిన అభయమును నిశ్చయత నీకు నాకు కూడా ఇచ్చి నన్ను కూడా గొప్పగా దీవించి బలపరచగల సమర్థుడైన వాడు యేసుక్రీస్తు ప్రభుల వాడని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి ఇట్టి మాటలు మన హృదయంలో ఆయన ఫలింపచేసి మనందరినీ కూడా రక్షించి ఆయన నిత్య రాజ్యములో నన్ను వారసులుగా చేసి మనల్ని బలపరచునుగాక. ప్రార్థించుకున్న పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మాలో ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకుండా ప్రభా ఈ మధ్యలో ఉన్నట్లయితే అటు వారితో ప్రభా మీరు మాట్లాడండి, మీరు బలపరచండి తండ్రి. ప్రభా మరి దొంగ పాపమును ఏ రీతిగా అయితే ప్రభా మీరు కడిగి పరిశుద్ధపరిచారో ప్రభా మీరు ప్రభా మరి పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా ప్రభా ఇంకనూ ప్రభా మరి పిలుస్తూ ఉన్నారని, ఎంతో ఘోర పాపినైనా కూడా తనని క్షమించగల సమర్థుడు అని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని మీరు బలపరిచిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ నీ రక్షణ చేత అలంకరించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.